శ్రీ రమణాశ్రమ స్మృతులు గణేశన్ 1943-44 ఆ ప్రాంతంలో చిన్నస్వామి కుమారుడు టిఎన్ వెంకట్రామన్ టౌన్లో నివాసంగా ఉంటూ నిత్యం ఆశ్రమానికి వచ్చి తనకు నిర్ణయింపబడిన పని చూచుకుని వెడుతూ ఉండేవాడు. అతని రెండవ కుమారుడు గణేశన్ అప్పటికి చాలా చిన్నవాడు. ఆ పిల్లవాడొకనాడు సాటి పిల్లలతో స్కూలుకు వెళ్ళి తిరిగి ఇంటికి రాబోతూ ఉంటే తెలిసిన గుర్రపు బండి కనిపించినదట. ఆ బండి ఎక్కి ఎక్కడెక్కడో తిరుగుతూ వేళ మించినా ఇల్లు చేరలేదు. పిల్లవాడు రాలేదని బడికి వెళ్ళి చూచారు, కనిపించలేదు. ఆ తరువాత అంతా తలా ఒక ప్రక్కన వెతుకుతూ ఒకరిద్దరూ ఆశ్రమానికి వచ్చి భగవాన్తో మనవి చేశారు. ఎక్కడో ఉంటాడు, చూడండి జాగ్రత్తగా అని చెప్పి ఓదార్చి వారిని పంపారు భగవాన్. ఆ తరువాత సమీపవర్తులలో ఒకరు భగవాన్తో ఎప్పుడూ విఘ్నేశ్వరుని బొమ్మ, కృష్ణుడి బొమ్మ అది ఇది పెట్టుకొని పూజ చేస్తూ ఆడుకునేవాడు, పాపం ఎక్కడికి పోయాడో ఏమో అన్నాడు. భగవాన్ నవ్వుతూ, దానికేమయ్యా, ఎక్కడో ఉంటాడు, అయినా వంశంలో ఉన్నదే కదా, ఎవరో ఒకరు పారిపోవటం కొత్త ఏమున్నది అని సెలవిచ్చారు. పిల్లవాడు తరువాత దొరికాడు. క్రమంగా ఎదిగి ఎంఏ చదివి బొంబాయిలో ఉద్యోగం చేస్తూ కొద్ది రోజులుండి తరువాత ఉద్యోగము వద్దు ఏమీ వద్దని ఎక్కడికో వెళ్ళిపోయి తిరుగుతూ ఉంటే కడపట కాశీలో ఉన్నాడని తండ్రికి తెలిసి తీసుకుని వచ్చాడే కానీ అతను ఉద్యోగము వద్దు వివాహము వద్దని బ్రహ్మచారిగానే ఉండిపోయాడు. మద్రాసులో ఉన్న రమణ భక్తులు, ఆశ్రమంలో ఉన్నవారు అంతా అతనికి నీవు వివాహము, వేరే చోట ఉద్యోగము చేయకుంటే పోని ఆశ్రమ కైంకర్యం చేస్తూ ఉండవలసిందని కోరారు. అతను ప్రస్తుతం మౌంటైన్ పాత్కు మేనేజింగ్ ఎడిటర్గా ఉన్నాడు. వంశంలో ఎవరో ఒకరు పారిపోవటం మామూలే కదా అన్న భగవద్వాణి ఈ విధంగా ఫలించిందన్నమాట. ఋషులది అమోఘ వాక్కు కదా, భవిష్యత్తున జరగబోయేది వారి నోట పలుకగలదన్నమాట. ఓం నమో భగవతే శ్రీరమణాయ.